నమస్కారం, నా పేరు ఇమాన్ సుగ్దార్వాన్. ఈ రోజు ఈ వీడియోలో బేసిక్గా ఒక కాన్సెప్ట్ ఉంది, దాని వల్ల వరికోసల్ పెరుగుతుంది. దీనిని ఒక భావనగా పరిగణించండి లేదా మన సందేహంగా లేదా వాతావరణంగా పరిగణించండి. ఏది చెప్పినా వేడి మన వరికోసల్ ను ఎలా పెంచుతుంది మరియు అది పెరిగితే వేసవిలో వరికోసల్ మనపై ప్రభావం చూపకుండా మనం ఎలా సంరక్షణ చేసుకోవాలి. కాబట్టి మొదటగా వేసవిలో వరికోసల్ ఎందుకు సంభవిస్తుందో అర్థం చేసుకోండి. అన్నింటికంటే ముందు ప్రతి వరికోసల్ రోగి వేసవిలో వరికోసల్ ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవాలి. అలా చేస్తే కనీసం దాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చు. కాబట్టి ముందుగా వేసవిలో వరికోసల్ మనకు ఏ సమస్యలు ఇవ్వబోతుందో చూద్దాం. మొదటగా మన శరీర ఉష్ణోగ్రత సుమారు 37.5 డిగ్రీల సెల్సియస్ ఉంటుందని అర్థం చేసుకోండి. కానీ మన వృషణం 2.5 డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆ 2.5 డిగ్రీల తేడాను నిర్వహించడానికి అది ఏమి చేస్తుంది? అది వేలాడుతోంది, అది వేలాడే స్థితిలోకి తీసుకెళ్తుంది. వృషణం విస్తరిస్తుంది, అందువల్ల ఇది బయట నుండి చల్లని ప్రదేశం కనుగొనగలదు. ఎందుకంటే ఇప్పుడు మనం అండర్వేర్స్ ధరిస్తున్నాం. మనం ఇప్పుడు అవి ధరిస్తున్నాం. మొదటి తరంలో ఇలాంటివి లేవు. అయితే మొదట వారు ఏం చేశారు? దాన్ని ఓపెన్ గా ఉంచారు. ఇంతకీ ఆ కారణంగా ఏం జరిగింది? వారు బయట నుండి చల్లని గాలిని తీసుకునేవారు. కాబట్టి బయటి నుంచి చల్లని గాలిని తీసుకోవడం వల్ల వృషణం సంకోచం మరియు విశ్రాంతి పై పనిచేస్తుంది. అది జరగాలి. కాబట్టి 2.5 డిగ్రీల తేడాను సాధించడానికి ఇది విశ్రాంతికి వెళ్తుంది. దీనివల్ల ఇది బయట నుండి చల్లని గాలిని తీసుకోగలదు లేదా చల్లని పరిసరాలను తీసుకోగలదు. దానికి మరింత ఉష్ణోగ్రత అవసరమైతే అది శరీరంతో అతుక్కుంటుంది. ఏమిటి అది శరీరంతో అతుక్కుంటుంది? శీతాకాలంలో మీరు చూసినట్లుగా వృషణం ఎల్లప్పుడూ పైకి ఉంటుంది. అది శరీరం నుండి వేడి తీసుకోవాలనుకుంటుంది. కాబట్టి ఇది శరీరం తనను తాను సర్దుకుపోవడానికి ఒక సహజ పద్ధతి. ఇప్పుడు ఈ చక్రంలో ఏమి జరుగుతుంది? వేసవిలో ఇది ఎల్లప్పుడూ వేలాడే స్థితిలో ఉంటుంది. ఇది హ్యాంగింగ్ మోడ్లో ఉంటుంది, ఇది విస్తరణలో ఉంటుంది. తద్వారా ఇది బయటి నుండి వేడిని సేకరించి టెస్టిస్ యొక్క ఉష్ణోగ్రతను నిర్వహించగలదు. కానీ ఈ అదే ప్రక్రియ వల్ల వేసవిలో మనకు ఒక సందిగ్ధత ఏర్పడుతుంది. ఎందుకంటే అది వేలాడుతుండగా ఉష్ణోగ్రతను నిర్వహించలేకపోతుంది. ఎందుకంటే మన గోడలు నష్టపోతాయి. మన గోడలు పాడైపోయినప్పుడు ఉష్ణోగ్రతను నిలుపుకోకుండా అది ఇంకా ఎక్కువగా వేలాడుతుంది. మరియు ఇది ఎక్కువగా వేలాడితే దిగువ నరాలపై మరింత భారం పడుతుంది. దీనివల్ల రిఫ్లక్స్ ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు ఒక రాయి మీ దారంతో వేలాడుతుందనుకుందాం. మరియు మేము దానిని నిర్వహించగలిగేలా అది వేలాడుతోంది. దానికి కింద నుంచి మద్దతు ఇవ్వగలం. ఇంతకీ ఏం జరుగుతుంది? మనం దాన్ని పైకి కిందకు చెయ్యగలం. కానీ అది చాలాసేపు వేలాడుతుంటే అది మెల్లగా భారం వేస్తుంది. అది భారం మోపినప్పుడు నెమ్మదిగా ఏమి జరుగుతుంది? దారం విరిగిపోతుంది. అక్కడ నుంచి థ్రెడ్ విరిగిపోతుంది. అదేవిధంగా అదే సీనాలో జరుగుతుంది. ఇది హ్యాంగింగ్ మోడ్లోకి వెళ్ళినప్పుడు ఇది నరాలపై ఎక్కువ భారాన్ని కలిగిస్తుంది. మరియు ఇది నరాలపై ఎక్కువ భారం ఉంచినప్పుడు అప్పటికే దెబ్బతిన్న గోడలను ఇంకా హాని చేస్తుంది. దానితో పాటు మొదలయ్యే మరో విషయం రిఫ్లక్స్లు. ఇది ఇప్పటికే డ్యామేజ్ అయిన గోడలను ఇంకా డ్యామేజ్ చేయడం ప్రారంభిస్తుంది. దీనివల్ల వెరికోస్ వెయిన్స్ యొక్క విస్తరణ పెరుగుతుంది. ఆ పెరుగుదల వల్ల మన వ్యాసం పెరుగుతుంది. మన బాధ పెరుగుతుంది. మనకు అన్ని లక్షణాలు వస్తాయి. నొప్పి, విస్తరణ అన్నీ అక్కడి నుంచే కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు మనం దాన్ని ఎలా సరిగా ఉంచుకోవాలి? దాన్ని సరిచేయడం చాలా సులభం. ప్రతి వీడియోలో నేను చెప్పేది ఇదే: మద్దతుదారుడిని పెట్టుకోండి. సపోర్టర్ని ఉంచడం చాలా ముఖ్యం. అనేది ముఖ్యం. సపోర్ట్తో ఏమి జరుగుతుంది? కింద నుంచి మీకు సపోర్ట్ లభిస్తుంది. దానివల్ల అది వేలాడకుండా ఉండి దానిపై ఇకపై భారం పడదు. మరియు ఎందుకంటే లోడ్ ఉండదు, అది తన స్థానాన్ని నిర్వహించుకుంటూ కదులుతుంది. మనం చేయాల్సిన రెండో పని ఏమిటి? మనం వ్యాయామం చేయాలి. చూడండి, వేసవిలో అది వేలాడుతూ ఉంటుంది. దాని శరీరాన్ని నిర్వహించడానికి ఒక మార్గం ఉంది. కానీ వేలాడడం ద్వారా మేము దాని సపోర్ట్ రక్షించము. కానీ ఇప్పుడు అక్కడ ఇంకా రిఫ్లక్స్లు కొనసాగుతున్నాయి. వెరికోస్ సెల్లలో రిఫ్లక్స్ కొనసాగుతున్నాయి. కాబట్టి రిఫ్లక్స్లను సమతుల్యం చేయడానికి మనం ఇక్కడ వ్యాయామం చేస్తాము. ప్రతి వీడియోలో వ్యాయామం చేయడం ముఖ్యమని నేను చెప్తున్నాను. వ్యాయామం కోసం నేను కొన్ని ఆసనాలను మీ ముందు పెడుతున్నాను. ఇంట్లో కూర్చుని మంచంపై కూర్చుని ఈ భంగిమను చేయండి. మీరు అంతగా లేవాల్సిన అవసరం లేదు. మీ అడుగును మంచం కింద పెట్టేంత మంచంపై కూర్చుని మీ ముందు కనిపించే పోస్చర్ను చేయండి. ఈ వ్యాయామాలు మీ రిఫ్లక్స్లను తగ్గిస్తాయి. మరియు రిఫ్లక్స్లు తక్కువ అయితే అప్పుడు మీకు నొప్పి, మంట ఇవన్నీ ఉండవు.
దానివల్ల వాటికి విస్తరణ రాదు. మీ వ్యాసం ఎక్కువ పెరగదు. అప్పుడు అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. మరి ఏం చేయాలి? వ్యాయామం చేయండి మరియు సపోర్టర్ ధరించండి. ఈ 2 విషయాలు మీకు తప్పనిసరి. అలా కాకుండా మందులు వేసుకుంటే పర్వాలేదు. మీరు తీసుకోకపోతే అప్పుడు అది కూడా మంచిదే. ఇక మందులతో ఏం చేయాలన్న విషయం లేదు. ఇంట్లో ఈ 2 విషయాలను మాత్రమే చేయండి. మీ వారికోస్ వెయిన్స్ పెరగడం ఆగిపోతుంది. మరియు ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. మరియు మీరు నాతో సలహా లేదా ఏదైనా సంప్రదించాలనుకుంటే క్రింద ఇచ్చిన నంబర్కు మీ నివేదికను పంచుకోవచ్చు. మీరు నా డాక్టర్ టీంతో మాట్లాడి దానికి సరైన పరిష్కారం పొందవచ్చు. దీని గురించి తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.